టీడీపీ దొంగ ఓట్లపై వైఎస్ఆర్సీపీ ఈసీకి కంప్లైంట్ చేసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీని మోసం చేసిన ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని టీడీపీ ఎలా వెళ్లిందని నిలదీశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాల మీదే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము సంక్షేమ పాలన అందించి ప్రజలను ఓటు వేయమని అడుగుతున్నామని, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే వెళ్లి ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎమ్మడి పెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇంకా నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనవ రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా ఎమ్మడి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. అసలు కుప్పంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లన్నీ తీసేసే కార్యక్రమం వచ్చింది. ఫిర్యాదులు వెళుతున్నాయి. పర్ఫెక్ట్గా జరిగితే అవుట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మాకెందుకండి దొంగ ఓట్లు? 5 సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది. మాకు అసలు దొంగ ఓట్లతో పనేమిటి? శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే 175కి 175 గెలిచేటటువంటి పరిస్థితులు మాకున్నాయి. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కలిసి తిరిగితే తిరిగారు. మాకేం అభ్యంతరం లేదు. అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తేలలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి టీం 175 + 25 టీమ్ ఈజ్ రెడీ. టీం రెడీగా పోతా ఉంది. త్వరలో టీమును ప్రకటించబోతా ఉన్నారు. దానిలో అంటే ఆయన్ని మార్చారండి, ఈయన మీకేంది బాధ? ఎవరిని మార్చితే మీకేంటి బాధ? ఏమయ్యా చంద్రబాబు, మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ? మా పార్టీలో మేము మార్చుకుంటాం, సమయాన్ని బట్టి మార్చుకుంటాం, వాళ్ళతో సర్దుకుని మేము టీం రెడీ చేసుకొని సిద్ధమవుతున్నాం. దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలి కన్నీ. ఈయన మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలా? మేము నాకు అర్థం కాలేదు.